Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 81 verse 1. నేటి దినం మన ధ్యానం కొరకు 81వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. Sing aloud unto God our strength, make a joyful noise unto the God of Jacob. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. The inscription of this psalm says that it is penned by Asaph. ఈ కీర్తన పైన శీర్షికలో రాయబడిన మాట ప్రకారం ఈ కీర్తన ఆసాపు రచించాడు. As we read in 1 Chronicles 16:5, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, Asaph was the chief of David's orchestra. ఆసాపు దావీదు దగ్గర ఆ వాద్య బృందానికి ముఖ్యమైన అధిపతిగా ఉన్నాడు. What an encouraging verse is this to worship the Lord. ప్రభుని ఆరాధించడానికి ఈ వచనం మన ఎంత ప్రోత్సాహాన్నిచ్చేదిగా ఉంది. In worshiping the Lord, there should not be any laziness or lethargy. ప్రభుని ఆరాధించే మాటకు వస్తే సోమరితనము, బద్ధకస్తం అనేది ఉండడానికి వీల్లేదు. Asaph says, sing aloud. ఆసాపు అంటున్నాడు కదా, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయండి. We all know that we are saved by His grace from our sin and the consequent eternal hellfire. మనం అందరం కూడా కృప చేత మనం రక్షించబడ్డాం. అంతేకాదు ఈ పాపం యొక్క పరిణామమైన నరకము నుండి మనం తప్పించబడ్డాం. Therefore we are debtors to His sovereign grace. ఆ కారణాన్ని బట్టి ఆయన సార్వభౌమ కృపకై మనం వచ్చి ఉన్నాం, రుణపడి ఉన్నాం. The sovereign grace is proved as a saving grace in our lives. ఆయన సార్వభౌమ కృప మన జీవితాల్లో రక్షించే కృపగా రుజువుపరచబడింది. So if you have really experienced His grace, you cannot be silent. ఒకవేళ నిజంగాను ఆయన కృపను గాని అనుభవించిన వ్యక్తివైతే అసలు ఏ మాత్రం కూడా నువ్వు మౌనంగా ఉండలేవు. Let your voice express your thankfulness. నీ యొక్క స్వరమే నీ కృతజ్ఞతను తెలియపరిచేది ఉండాలి. Oh, when you are alone or whether you are in congregation, yes, you should be thankful unto the Lord. నువ్వు ఒంటరిగా ఉన్నా, సమాజంలో ఉన్నా, నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వైఖరి కలిగి ఉండాలి. Today you have the wonderful opportunity to praise God. ఇది నాన్న నువ్వు దేవుని స్తుతించడానికి కొరకైనా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది నీకు. Before that I want to share three important thoughts from this Psalm 81. దానికి ముందుగా ఈ 81వ కీర్తనలో నుండి ఒక 3 తలంపుల్ని మీ దృష్టికి తీసుకొని రావాలని కోరుతున్నా. Lord says in verse 7, 7వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట, Thou called in trouble and I delivered thee, I answered thee in the secret place of thunder. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. If you read verses 4 and 5, 4-5 వచనాల్లో చదివితే Lord is talking about Jacob, Egypt, etc. దేవుడు యాకోబు, ఐగుప్తు ఇలాంటి సంగతులు మాట్లాడుతున్నాడు. So from this we can understand this context here is the bondage of Israelites in Egypt. వీటి నుండి మనం అర్థం చేసుకోగలిగేది ఈ సందర్భము ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్న సంగతులు జ్ఞాపకం చేస్తారు. When the Egyptians intensified the afflictions, ఐగుప్తులైన వారు వారి యొక్క శ్రమలు, వారి బాధలు మరింత తీవ్రతరం చేసినప్పుడు the Israelites groaned and cried unto the Lord. ఇశ్రాయేలీలు మూలిగినారు, యెహోవాకు మొరపెట్టినారు. That is what we read in Exodus chapter 2 verses 23 to 25. ఆ మాట నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాల్లో మనం చదవచ్చు. Lord heard their cries and delivered them under the leadership of Moses. దేవుడు వారి మొర విన్నాడు, మోషే యొక్క నాయకత్వంలో వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. We all know what has happened. అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. Yeah, they came under the blood of the lamb. వారు గొర్రెపిల్ల రక్తం క్రిందకు వచ్చారు. And later they crossed the Red Sea. ఆ తర్వాత ఎర్ర సముద్రంను దాటినారు. When we apply these truths to our life, ఈ సత్యాలని మన జీవితానికి అన్వయించుకుంటే these symbolic events of the Old Testament speak of our salvation by coming under the blood and also baptism. పాత నిబంధనలో జరిగిన ఈ సంఘటనలు సాదృశ్య రూపకంగా మన రక్షణ బాప్తిస్మాన్ని సూచిస్తున్నాయి. Coming under the blood of the lamb speaks of coming under the blood of Lord Jesus Christ and being washed by His blood. గొర్రెపిల్ల రక్తం క్రిందకి రావడం అనగా క్రీస్తు రక్తము చేత మనము కడగబడుట, మనము బాప్తిస్మమును తీసుకుంటాం. And crossing the Red Sea, Apostle Paul in 1 Corinthians 10:2
he compares that event with baptism. అంటే ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ సంఘటన సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో దానిని బాప్తిస్మముగా పోల్చినాడు. So the first thing what we learn is they were repented and they were baptized. ఇక్కడ మనం నేర్చుకున్న మొదటి సంగతి వారి పాపముల కొరకై పశ్చాత్తాపపడ్డారు, మారు మనసు పొందినారు. And the second thing is, రెండవ సంగతి, however, in few days they started disobeying him as it is written in verse 11. 11వ వచనం రాయబడిన ప్రకారం కొంతకాలం అయిన తర్వాత ఇక వారు దేవుడికి అవిధేయులవుతా ఉన్నారు. Yeah, they did things according to their own thoughts. వారికి నచ్చినట్లుగా వారు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. In verse 11 the Lord says, 11వ వచనంలో దేవుడు చెప్పిన మాట, but my people would not hearken to my voice. అయితే అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. Often in our Christian life we too behave like them. మన క్రైస్తవ జీవితంలో కూడా అనేక పర్యాయాలు ఇదే వైఖరి అవలంబిస్తాం. In our distress we cry unto him. బాధల్లో ఉన్నప్పుడేమో దేవునికి మొరపెడతాం. After he delivers us we forget it and start doing things according to our own will and thoughts. ఆ పరిస్థితి నుండి మనకు విడుదల ఇచ్చిన తర్వాత ఇక అన్ని దేవుడు చేసిన మర్చిపోయి మన ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తాం, మనం అనుకున్నట్టు చేస్తుంటాం. Instead of being thankful, దేవునికి కృతజ్ఞులై ఉండేదానికి very బదులుగా quickly we forget our past and walk as we like. త్వరగానే గతం అంతా కూడా మర్చిపోతాం, మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం. We become disobedient people. మనము అవిధేయులమైన ప్రజలం అయిపోతాం. Probably the same might have taken place in your life also in the recent past. బహుశా ఇటీవల కాలంలో నీ జీవితంలో కూడా ఇట్లాగే జరుగుంటాయి. You are saved from your sins by his grace. నీ పాపముల నుండి ఆయన కృప చేత రక్షించబడ్డావు. Instead of worshiping the Lord and obeying the Lord, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి విధేయుడై ఉండేదానికి బదులుగా you forgot him and did things as you like. నువ్వు ఆయనను మర్చిపోయినావు, అన్ని కూడా నీకు నచ్చినట్టుగా This is the చేసుకుంటున్నావు. second thing what we see in this psalm. ఈ కీర్తనలో మనం గమనిస్తున్న రెండవ సంగతి ఇది. Thirdly, మూడవ మాట, even though they were disobedient, వారు ఇంత అవిధేయులైనా still God addresses them. Really it wonders me. ఇంకను దేవుడు వారిని సంబోధించే తీరు చూడండి, నన్ను ఎంత ఆశ్చర్యపరుస్తుందో ఈ మాట. How God is addressing? దేవుడు ఎట్లా వారిని In సంబోధిస్తున్నాడు. verses 11 and 13, 11వ వచనంలో 13వ వచనంలో కూడా my people. నా ప్రజలు అంటున్నాడు. They forgot what all God they did. దేవుడు చేసినవన్నీ వాళ్ళు మర్చిపోయారు. And they are doing as they like according to their will and thoughts. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు అనుకున్నట్టుగా అన్ని చేస్తా ఉన్నారు. God can abandon them. దేవుడు వారిని విడిచిపెట్టేయొచ్చు. God can throw them away. దేవుడు వారిని వెలగొట్టేయచ్చు. See the love of God here. కానీ ఇక్కడ దేవుని ప్రేమ చూడండి. God is telling you are still my people. దేవుడు ఇంకను మీరు నా ప్రజలే అంటున్నారు. He had every right to punish them and reject them. వారిని శిక్షించి వారిని నిరాకరించి తృణీకరించడానికి సర్వ హక్కులున్నాయి. But he showed his long suffering and invited them again. కానీ దీర్ఘ శాంతం చూపిస్తూ వారిని మరలా ఆహ్వానిస్తున్నారు తన వైపుగా. It is not that he is ignoring their disobedience. అంటే దీని అర్థము వారి యొక్క అవిధేయతని ఆయన ఏదో చూసి చూడనట్టు పోతున్నాడని కాదు. But his nature is forgiving and loving. అయితే ఆయన యొక్క స్వభావం, ఆయన నైజమే క్షమించుట, ప్రేమించుట. As the children of God, మరి దేవుని పిల్లలంగా yeah, we must have this character. మనకి కూడా ఈ లక్షణాలు ఉండాలి. We are not supposed to lodge any enmity against anybody in our hearts. మన హృదయాల్లో ఏ వ్యక్తికి విరోధంగా ఎలాంటి ఆ ఫిర్యాదు గాని కోపం గాని పెట్టుకోవడానికి వీల్లేదు. How many times we lose our joy because of such things? ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను బట్టి మన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. Somebody has done something harm to you. ఎవరో ఏదో నీకు హాని చేసినారు. Somebody said something against you. ఎవరో నీకు విరోధంగా ఏదో చెప్పినారు. Yeah, knowingly or unknowingly. తెలుసో తెలవకో చెప్పుంటారు. Nowadays when the social media is there, ఈ దినాల్లో అయితే ఈ సాంఘిక మాధ్యమం అనేది ఎక్కువైపోయినప్పుడు, సామాజిక మాధ్యమం everybody is putting everybody is uploading some videos. ప్రతి ఒక్కడు కూడా ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోని పెట్టేస్తున్నారు. They know sometimes they don't know. కొన్నిసార్లు ఏదో తెలుసో కొన్నిసార్లు తెలవకోనో ఇట్లాంటి ఏదో పెడుతుంటారు. But as a child of God, అయితే దేవుని బిడ్డగా what should be your response? నీ స్పందన ఎట్లుండాలి? You need not meditate on those things which are posted. అవి ఏదో నీ గురించి పెట్టినటువంటి ఆ వీడియోలు ఇవన్నీ చూసుకుంటూ ఊరికే అదే ధ్యానం చేయొద్దు. Are why this man has spoken like ఎందుకైనా this? ఇట్లా మాట్లాడినాడు నా Oh, the గురించి, whole world is seeing. అంత ప్రపంచం అంతా చూస్తుంది That కదా. only we know. కదా, మనకు తెలిసింది అది ఒకటేగా. But many times we forget God is also seeing. అనేక పర్యాయాలు దేవుడు కూడా వాటిని చూస్తున్నాడు అన్న సంగతి
మనం గ్రహించాలి. God is the righteous judge. దేవుడు నీతిగల న్యాయాధిపతి. Suppose if you go on meditating on those posts, ఒకవేళ ఎవరో నీ గురు వ్యతిరేకంగా పెట్టిన ఇవే ధ్యానం చేస్తున్నావు అనుకో, you will lose your joy. నీ సంతోషాన్ని You will కోల్పోతావు, lose your peace. నీకున్న నెమ్మది సమాధానం కోల్పోతావు. But simple thing as a child of God, what you can do is దేవుని బిడ్డగా నువ్వు చేయగలిగినటువంటి చిన్న పని, సామాన్యమైనటువంటి విషయం, forgive them. వారిని క్షమించే, Just erase them from your heart నీ హృదయంలో నుండి తుడిపి పెట్టేసే, and start loving them. వారిని ప్రేమించడం మొదలుపెట్టు. One day God will speak to them and they will recognize their own fault. ఒక దినాన్న దేవుడు వారితో మాట్లాడతారు, వారు చేసిన పొరపాట్లు వారు గ్రహిస్తారు, And they will confess. వాళ్ళు ఒప్పుకుంటారు, And they will set right their lives. వారి జీవితాన్ని సరిదిద్దుకుంటారు. Whether they do it or not, it is not our job. సరే, వాళ్ళు అట్లా చేసినా చేయకపోయినా అది మన పని కాదు. But కానీ our job is forgiving and still loving మన them. పని ఒకటే, క్షమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. How many times we rebelled against God? ఎన్నిసార్లు మనము దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తాం కదా. How many times we forgot all the benefits what He has done? ఎన్నిసార్లు దేవుడు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోయాం. In మనం. our distresses we cried unto the Lord. మన కృంగుదల బాధల్లో దేవునికి మొరపెట్టినాం. And when the Lord answered our prayers, దేవుడు మరి మన ప్రార్థన జవాబిచ్చినప్పుడు, and when the things started going on well, తర్వాత సంగతులన్నీ కూడా సజావుగా how సాగిపోతుంటాయి. many times we forgot? ఎన్నిసార్లు మనం మర్చిపోయాం. Even to come to the worship meeting we neglect. మనం అసలు ఆరాధనకి రావడానికి కూడా నిర్లక్ష్యం At the చేస్తాం. time of trouble we will promise so many things. కష్టకాలంలో దేవునితో ఎన్ని ప్రమాణాలు Oh చేశాం. Lord, if you save me from this problem, దేవా, ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తే I will not do that thing again. నేను మరలా ఆ పని చేయను. I will be serving you all the days of my life. నా జీవితకాలం కూడా నిన్నే సేవిస్తాను. Not one or two, hundreds of promises we will make. ఇలాంటి 1, 2 కాదు, వందలాది ప్రమాణాలు దేవునితో చేస్తుంటాం. But when the things are becoming normal, కానీ ఇవన్నీ కూడా సజావుగా సాగిపోతా ఉన్నాం. out of those 100 promises you won't remember even one promise. నువ్వు చేసిన 100 వాగ్దానాలు ప్రమాణాల్లో ఒకటి గుర్తుండదు నీకు. Yet God has forgiven us. అయినను దేవుడు మనల్ని He క్షమించాడు. is loving us. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He is calling you and me as my people. నిన్ను నన్ను కూడా ఆయన నా ప్రజలు అంటున్నాడు ఆయన. So let us have this character, forgiving and loving. కాబట్టి ఈ లక్షణాన్ని అనగా క్షమించే, ప్రేమించేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాం. Even when we see the events that took place at the cross, ఇంకా సిలువ దగ్గర జరిగిన సంఘటనలు కూడా మనం గమనిస్తే, though all the people were demanding his crucifixion, ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయుడు అంటున్నారు. though they were abusing him and none prayed for forgiveness, చూడండి, వారందరూ కూడా దుర్భాషలు ఆడుతా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు, ఒక్కడు కూడా క్షమాపణ కొరకు అడగలేదు. yet what he prayed, అయినను ఆయన చేసిన ప్రార్థన though ఏమిటి? they have not asked for forgiveness, he prayed, Father forgive them, for they know not what they do. వారేమి కూడా మమ్మల్ని క్షమించండి అని అడగకపోయినా, అడగలేదు కూడా, అయినా యేసు ప్రభువు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. That is what we read in Luke 23:34. ఆ మాట లూకాసు వార్త 23:34 మనం చదవచ్చు. It is his nature. అది ఆయన యొక్క స్వభావం. So in this psalm also, ఈ కీర్తనలో కూడా the Lord himself was showing them the way for their restoration to his fellowship. దేవుడే మరలా వారు దేవుని సహవాసంలోనికి సమకూర్చబడులాగిన అవకాశాలు In కల్పిస్తున్నాడు. verse 13 he says, 13 అంటున్నాడు, Oh, that my people had hearkened unto me, and Israel had walked in my ways. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. What a loving God is he. ఎంత ప్రేమగల దేవుడు ఆయన. Same invitation is given to us today. ఇదే ఆహ్వానం ఇది నాన్న మనకి అందించబడుతుంది. He wants to bless us again afresh if we come back. మనము గాని తిరిగి ఆయన చెంతకు వస్తే మరలా నూతనంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. He wants to bless us. ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. Let us read verse 16. 16వ వచనం చదువుకుందాం. He should have fed them also with the finest of the wheat, and with honey out of the rock should I have satisfied thee. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. So don't dwell on the past failures. కాబట్టి గత పతనాల గురించే చింత చేస్తూ ఉండొద్దు. If you have failed the Lord in any area of your life in the past, గతంలో నీ జీవితంలో ఎక్కడైనా దేవుని విషయంలో నువ్వు తప్పిపోయి ఉంటే please come back to him by asking forgiveness. క్షమాపణ కోరుతూ వెంటనే ఆయన దగ్గరికి రావాలి. God has best plans for your life. దేవుడు నీ జీవితం కొరకు శ్రేష్టమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. If you leave the choice with him,
He will always give you the best. నువ్వు దేవునికి అవకాశాలు విడిచిపెడితే ఈ దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో శ్రేష్టమైనవే చేస్తాడు. This morning return to him. ఈ ఉదయకాలము ఆయన యొద్దకు తిరిగిరా. Today take the opportunity to worship him aloud. ఈ రోజు నువ్వు బిగ్గరగా ఆయనను ఆరాధించడానికి కొరకు అవకాశాన్ని తీసుకోవాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a loving God art thou. ఎంత ప్రేమగల దేవుడవు నీవు. We are no way better than the Israelites. దేవా, ఇశ్రాయేలీయుల కన్నా మేము మాత్రం మంచివాళ్ళం కాదు. They are born again people. వారు తిరిగి జన్మించిన వారు. And they are baptized people. బాప్తిస్మం తీసుకున్న వారు. Thou hast delivered them. దేవా, నువ్వు వారిని విడిపించావు. Thou hast fed them with manna. మన్నా నుంచి పోషించావు. Thou hast provided the water from the rock. బండలో నుండి వాళ్ళకి నీళ్లునిచ్చినావు. Thou hast not removed thy cloud from them. ప్రభువా, నువ్వు వారికి మేఘ స్తంభాన్ని తీసివేయలేదు. Thou art going with them. వారితో కూడా నువ్వు ప్రయాణం My చేస్తావు. presence shall go with thee. నా సన్నిధి నీకు తోడుగా In వచ్చునన్నావు. spite of all these things what they are enjoying, every time they have forgotten all these benefits. ఇన్ని ప్రభావాలు అనుభవిస్తూ కూడా ప్రతిసారి నువ్వు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోతూనే ఉన్నారు. You can reject them. దేవా, అలాంటి పరిస్థితిలో You నువ్వు can- వారిని తృణీకరించవచ్చు. You can abandon them. నువ్వు వారిని విడిచిపెట్టగలవు. But కానీ my people, time and again you are calling them with such a dearful name. పదే పదే నా ప్రజలు ఎంత ప్రియమైనటువంటి ఆ సంబోధన చేస్తున్నారు. Oh, they are mine only. వారు నా వారే. Oh, yeah, with a possessing love, oh Lord, thou art calling them. ప్రభా, ఇది నాది, నా సొత్తు అన్నట్టుగా ప్రభా అంత ప్రేమతోనూ వారిని పిలిచాం. I am not better than them. మరి ప్రభా, నేను వారికన్నా ఏమాత్రం మంచివాడిని None కాదు. of us are better than them. మాలో ఏ ఒక్కరేమో కూడా వాళ్ళకన్నా మంచివాళ్ళమేం How కాదు. many times we have forgotten the benefits which you have done. ఎన్నిసార్లు ప్రభా నువ్వు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోయాం. Forgive us. మమ్మల్ని క్షమించండి. This morning with a oh Lord, asking for forgiveness, we are coming unto thee. ఉదయకాలం క్షమాపణ కోరుతూ నీ చెంతకు వస్తున్నాం. Oh Lord, give the same old joy. దేవా, మరలా పోగొట్టుకున్న సంతోషాన్ని మాకు Oh, the అనుగ్రహించండి. joy of salvation may be restored. రక్షణ ఆనందము మరలా అనుగ్రహించబడినగా. Oh Lord, you are our God. దేవా, నువ్వు మాకు దేవుడివి, And we are your people. మేము నీ ప్రజలం. Oh, with these thoughts, oh Lord, we may continue throughout this day. ఈ తలంపులతో ఈ దినం అంతా కూడా మేము సాగేదానికి సహాయం చేయండి. Help every one of us to worship you afresh with new dedication. మాలో ప్రతి ఒక్కరం కూడా ఒక నూతన ప్రతిష్టతతో నూతన విధానంలో ఆరాధన చేయదుము గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.